స్టార్ హీరోని త్రిషకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలో నటించి మంచి స్టార్డమ్ని తెచ్చుకుంది. త్రిష కెరియర్ మొదలుపెట్టి 2 దశాబ్దాలు అవుతున్నా కూడా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పుకోవచ్చు. కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్లో ఉంది. త్రిష ఇటీవలే లియో మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ తన హాట్ అందాలతో కుర్రాలకు ట్రీట్ ఇస్తుంది. అంతేకాకుండా ఇటీవలే ఆమెకు టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమాలో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ నటించిన ఆమె ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా తర్వాత మరో 2 లైన్లో ఉన్నాయట. ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కోలీవుడ్లో డిమాండ్ చాలానే ఉన్నప్పటికీ త్రిషకు టాలీవుడ్ అనగానే డబుల్ రెమ్యునేషన్ అడుగుతుందట. అయితే త్రిష ఎక్కువగా అడగడం వల్ల దర్శక నిర్మాతలు ఆమెను కాదంటున్నారట. తెలుగులో చేయాలనే ఆసక్తి లేక త్రిష ఎక్కువ డిమాండ్ చేస్తుందా, లేక నిజంగానే అడిగినంత ఇవ్వాలని అనుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి.